హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్ గైస్ మన ఛానల్లో క్రికెట్ గురించి అండ్ కబడ్డీ గురించి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవి మీరు మిస్ అవ్వద్దంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఎస్ఆర్ఎస్కి న్యూ కెప్టెన్గా అభిషేక్ శర్మ రాబోతున్నాడా లేదా అండ్ అలాగే ఎస్ఆర్ఎస్ న్యూ జెర్సీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఇక మనకు స్పోర్ట్స్ రిసోర్స్ నుంచి తెలుస్తున్న విషయం ఏంటంటే ప్యాట్ కమెంట్స్ అయితే మొదటి 4 మ్యాచెస్కి అయితే దూరం అవుతున్నాడని తెలుస్తుంది. ప్యాట్ కమెంట్స్ ఎందుకు దూరం అవుతున్నాడంటే అండ్ తనకి మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే ఆస్ట్రేలియా బోర్డు నుంచి ఇంకా రాలేదు. బోర్డు నుంచి క్లియరెన్స్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా తను ఐపీఎల్‌లో అన్ని మ్యాచెస్‌కి అటెండ్ అవుతాడు. ఒకవేళ ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్‌కి ప్యాట్ కమిన్స్ రాలేకపోతే గనక తన స్థానంలో అభిషేక్ శర్మ అయితే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అండ్ నా పాయింట్ అంటే అభిషేక్ శర్మకు బదులు ఇషాన్ కిషన్‌ని గనక కెప్టెన్‌గా ఉంచితే టీమ్‌కి చాలా బావుంటుంది. ఎందుకో అభిషేక్ శర్మ బదులు ఇషాన్ కిషన్‌ని కెప్టెన్‌గా ఉంచాలంటే అండ్ తను జార్ఖండ్ తరపున సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఫస్ట్ టైం టీమ్‌కి ట్రోఫీని అందించాడు. అందుకే అభిషేక్ శర్మ బదులు ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేస్తే చాలా బాగుంటుంది. ఇక జెర్సీ విషయానికొస్తే ఇంతకుముందు మనకు జెర్సీ పైన డ్రీమ్ అండ్ 11 అయితే కనిపించేది. ఇప్పుడు శ్రీ సిమెంట్ అయితే కనిపించబోతుంది. మీకు ఏ జెర్సీ నచ్చిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. ప్యాట్ కమెంట్స్ బదులు ఎవరు కెప్టెన్‌గా చేస్తే బాగుంటుందో కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.